నుంచి పని మానేసి కూడా 1.5 year అయిపోయింది. ఇప్పుడు వేరే మూవీస్లో కూడా తను కొరియోగ్రాఫర్గా చేస్తుంది. మరి గ్యాప్ వచ్చి ఇంత దూరం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు తను ఇలా కేసు పెట్టింది అనేది మాకే అర్థం కావట్లేదు. మరి ఎవరు ఆ అమ్మాయితో కేసు పెట్టించారు, ఎవరి మాటలు విని ఆ అమ్మాయి పెట్టింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇటీవల జానీ మాస్టర్ పొలిటికల్గా ఎంటర్ అయ్యారు, ఒక పార్టీకి పనిచేస్తున్నారు, ఇదంతా కూడా కావాలనే చేశారంటారా? 100% ఉండొచ్చు. ఎందుకంటే అండి ఇప్పుడు మాస్టర్కి బ్యాక్ టు బ్యాక్ బాగా కొంచెం మంచి పేరు రావడం, నేషనల్ అవార్డు రావడం, పార్టీలో క్యాంపెయినింగ్ చేశారు, అందులో వచ్చింది, కూటమి గెలిచింది. సో 100% ఉంటుందండి. ఇది నేను చెప్పే మాట కాదు. ఇది నార్మల్గా ఇలా జానీ మాస్టర్ మీద ఇలా కేసు పెట్టారు అనగానే ఫస్ట్ అందరికీ మైండ్లోకి వచ్చే ఆలోచనే ఇది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు లేనిది, ఇన్ని సంవత్సరాలు ఇది లవ్ జిహాద్ అని చెప్పి అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ రోజు ఎందుకు వచ్చింది, ఇది నాకు అర్థం కావట్లా.